ఏపీలో మద్యం కుంభకోణంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పూర్తి స్థాయిలో మద్యం కుంభకోణంపై ఎంక్వైరీ చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు మద్యం కుంభకోణం ఎలా జరిగింది, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఇలాంటి వివరాలు సహా మొత్తం నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ బృందం 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో సాగించిన అడ్డగోలు దోపిడీపై ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. అప్పటి ప్రభుత్వ పెద్దల నేతృత్వంలోనే ఈ కుంభకోణం సాగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే అంశంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదుతో గతేడాది సెప్టెంబర్ 23న ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ విచారణ మెల్లగా సాగింది. ఇలాంటి వేళ ఈ మద్యం కుంభకోణంలో అసలు పాత్రధారులు, సూత్రధారులను బయట పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఏపీసీఐడి విభాగాధిపతి పర్యవేక్షణ నియంత్రణలో సిట్ పనిచేస్తుంది. దర్యాప్తు అధికారాల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. ఎక్కడైనా సోదాలు, తనిఖీలు, అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే అధికారాన్ని, సాక్షులను విచారించే పవర్ను ఇచ్చారు. అంతేకాదు సిట్ కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న దానిపై ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన వాళ్లు బినామీలకు నిర్ణయించిన ప్రకారం కమిషన్లు చెల్లించిన వాళ్లకు మాత్రమే మద్యం సరఫరాకు సంబంధించి ఆర్డర్లు కట్టబెట్టాలని విమర్శలు వచ్చాయి. ఆ సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి కలిగించాలన్న ఆరోపణలున్నాయి. ఒక్కో కేసుకు 150 నుంచి 450 చొప్పున దాదాపు 3000 కోట్లకు పైగా దోచేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కూపీ లాగిన సిఐడి ఇదంతా నిజమేనని తమ దర్యాప్తులో తేల్చింది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు బాగా పేరు పొందిన బ్రాండ్లేవి మార్కెట్లో కనిపించకుండా చేశారని ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత 7 కంపెనీలకు చెందిన 38 మద్యం బ్రాండ్లకు నాటి జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కొత్త బ్రాండ్లకు సంబంధించి 15,843 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇలా వీటన్నింటిపైన ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు జరపనుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సిట్లో ఉన్న అధికారుల వివరాలను గమనిస్తే ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును నియమించారు. సభ్యులుగా ఐపీఎస్ అధికారి ఎల్ సుబ్బారాయుడు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, డిఎస్పీ పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ ను నియమించారు. ఇక సిట్ నియామకంపై స్పందించింది టీడీపీ. లిక్కర్ స్కామ్ పై సిట్ పడింది. తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది అంటూ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలుబెట్టారా అంటూ ప్రశ్నలు సంధించింది టీడీపీ.